హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదేమిటంటే సేమియా ఉప్మా. ఈ సేమియా ఉప్మా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ హాట్ వాటర్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక చిన్న ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర మరియు ఆవాలు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సేమియా యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ సేమియా తీసుకున్నాను. ఈ సేమియా కాస్త లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా టొమాటో యాడ్ చేసుకున్నాం. టొమాటో అనేది ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముందుగా వేస్తే మనకి సేమియా అనేది ఫ్రై అవ్వదు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇంకా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది సేమియా మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం సాఫ్ట్గా తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ పైన 6 to 8 మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అలా బాగా కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా మనకి కాస్త తడిగా అనిపిస్తే మరో 2 నిమిషాలు అలా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ సేమియా ఉప్మా వేడిగా ఉన్నప్పుడు కాస్త దగ్గరగా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ. ఇది ఈవినింగ్ టైం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.